పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలుద్దాం. తాత ఏందయ్యాల్టి వార్త? గుంజురా గుంజు ఏ నుంచి వచ్చిండోరా వాళ్ళ నోళ్ళ మన్ను కొట్ట వంచేలు కానీ ఇంచెనకకు పోయినరా గంతే 10 మంది బెలుగులు కదా మీద పడ్డట్టు పడి ఏమో గుద్దులు గుద్దిర్రా వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట అబ్బాబ్బా గట్ట గుంజితే ఏమరా పొడ చేయి కలుక్కో అన్నది నిమ్మలంగా గిట్ల గిట్ల నిమ్మలంగా గుంజు అన్నట్టులే నేను ఏమో గట్ల ఆయి పెట్టి గుంజుతా ఏళ్ళు చచ్చిటాడు గుంజుతారా ఎవడన్నా. అగో ఏమైంది తాత? కంతలు అన్ని కమిలిపోయినాయి, మూతి ముక్కు నలిగిపోయింది. ఎందుకు? ఎవరితో పంచాయతీ కొలుసుకున్నావే అది చెప్పు. అరే వచ్చిన ఆయన బుజ్జి ఒక 1000 రూపాయలు డబ్బరాజు కానీ పలక ఫోన్ పోయి కొట్టవా పుణ్యం ఉంటుంది. దాకాలకు పోయి చూయించుకోండి దెబ్బలకు నేను రేవు కచ్చేటట్టు లేనే వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట అయిపోయింది నా పని మొత్తం అయిపోయింది. ఇంతకి ఏమైందో చెప్పు ముసలోడా. ముసలిది కదా మూలిగినట్టు మూలుగుతా ఉంటావు. ఏమని చెప్పాలి నేను ఆ చెప్పుడు చేరా మొన్న ఎలక్షన్లలో మన కులంలో వాడు రాజుగాడు సర్పంచ్కి పోటీ చేసిందని ఆ ప్రచారంలో వాని వెనకమ్మర్ర నేను తిరిగినా కదా. అగో అది కడుపులో పెట్టుకొని ఆ పాచోళ్ళు ఈ పాచోళ్ళు ఇద్దరు కలిసి మా ఇంటి మీద పడి నన్ను కుమ్ముడు కుమ్మిళ్ళే వాళ్ళ కడుపులలో కావిళ్ళు కాదా. ఇక చూడు ఏడికాడికి కావిలిపోయినాయి. అగో వాళ్ళకేం పుట్టిందంటనే నిన్ను కొట్టేటందుకు? వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి అంటనే? వాళ్ళను బొందలగడ్డకు పెట్టా. మన కులంలో పోటీ చేసిన రాజుగాడు సర్పంచ్గా గెలిచిండనే కడుపు మంటను కడుపులో పెట్టుకొని వాళ్ళ నోళ్ళ మన్ను కొట్ట ఇండ్ల మీద పడి దొరికినట్టే ఉరికించుకుంటా వచ్చి రేంచను. వాళ్ళ కడుపులలో పాసికాళ్ళు పోయి వాళ్ళ నోట్ల మన్ను కొట్ట వాళ్ళని బొందలగడ్డకు పెట్టా. ఇంతకు మన రాజన్న ఏ పార్టీ తరపున గెలిచిండు మరి? ఏ పార్టీ లేదు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచిండు. జనాలు కూడా ఆ పార్టీకేంది ఈ పార్టీకేంది వేసేది, ఈ రాజుగాడు మస్తు మంచోడు అని ఆ పార్టీలలో ఎన్ని కోట్ల కీసాలు పోసినా ఎన్ని బిర్యానీ పొట్లాలు ఇచ్చినా ఎన్ని రూపాయల నోట్లు వంచినా కూడా ఎవ్వి లెక్క చేయకుండా మా రాజుగానికి ఓట్లు గుద్దిళ్ళు సర్పంచ్గా గెలిపించిండు. మరి అసొంటప్పుడు ఆ జనాల తీర్పును ఈ పార్టీలో గౌరవించాలన్నా అద్దా అయ్యో మనల్లా మనం ముచ్చాడా చెప్పు. అది కడుపులో పెట్టుకొని కడుపు మంటతోటి మా ఇళ్ళ మీద వాడి కొడతారా? ఇది పద్ధతేరా? ఇలా నోళ్ళ మనుగొట్ట ఇక గీ చిన్న పొలగాళ్ళకు తెలిసినంత తెలుస్తలేదు బచ్చవాజుగాళ్ళకు. ఇట్లా మన ఒక్క ఊళ్ళనే కాదే తాత, చాలా ఊళ్ళల్లో గిసొంత కథలే నడుస్తున్నాయట. సర్పంచ్గా గెలిచిన వాళ్ళని చూసి ఓర్వలేక కర్మ పార్టీల బుడ్డ లీడర్లు ఓట్లేసిన వాళ్ళ ఇంటి మీదికి, సర్పంచ్గా వార్డు నెంబర్గా గెలిచిన వాళ్ళ మీదికి దౌర్జన్యానికి పోతుందట. ఓ ఊర్లోనైతే కత్తులతోనే దాడి చేసినట్టనే. చిచ్చే ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అరే శాంతియుతంగా జరగాల్సిన పల్లెలలో ఓట్లను గిట్లా కత్తులతోటి కట్టెలతోటి బెదిరించి ఓట్లు సంపాదించుకుంటే ఏమవుతుంది? ఈ చోటు లొల్లులు పుట్టిస్తే ఏమవుతుంది చెప్పు. అరే వాళ్లకు ఓ రోజు రాదా? ఇతర తరిమి వచ్చే రోజు వాళ్ళకు కూడా వస్తుంది అనేది ఆలోచించుకోవాలన్నా వద్దా? ఎప్పటికొకటే రోజులు ఉంటాయా? గంత సోయి ఉన్నోళ్ళు అయితే గిసొంటి దాడులు చేస్తారానే? అత్తది కొన్ని రోజులు అయితే కోడలికి కొన్ని రోజులు రావా? ఇది కూడా గంతే, అందరికి కాలమే సమాధానం చెప్తుంది. అంతే ఒకప్పుడు పట్టణాలలో ఇసొంచి రాజకీయాలు నడిచేదాట. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్లెలకు ఇసొంచి రాజకీయాలు తీసుకొస్తాను. మరి కొద్దిగా సోయిండద్దా ఈ పల్లెలలో ఉండే పెద్ద మనుషులు అనేటోళ్ళకు? ఏం పద్ధతి అన్నట్టు ఇది? అరే ఇవాళ వీళ్ళ వంత అయింది, రేపు పోరగాళ్ళ వంత అవుతుంది. పొలగాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకొని మరి వాళ్ళు కూడా ఇదే పాటిస్తారనే సోయిండద్దు ఈ పెద్ద మనుషులు ఈ ఇండ్ల మీదకి లొల్లులు పంచాయతీలకు వచ్చే బయటబాజిగాళ్ళకు. ఏం చేస్తామే మరి? అన్ని తెలిసినోడు అణిగి మణిగి ఉంటే ఏం తెలియనోడు ఎగిరెగిరి దుంకుతున్నాడు ఈ స్థానిక ఎన్నికలల్లా. అయ్యే ముజ్జిగాడు కానీ బుడ్డ లీడర్లు కూడా మూరేడు ఎత్తే గుర్తాలంచినా ఊళ్ళో పంచి వాళ్ళ లీడర్లు అయితేనేమో వేరే పార్టీ లీడర్లను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టచ్చట. కానీ వేరే పార్టీ లీడర్లు ఏమో వీళ్ళ పార్టీ లీడర్లను ఒక్క మాట అన్నా కూడా కారాలు మీరాలు దుస్తుకుంటా సంగడ బింగడ ఎగురుకుంటా వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యాలు అవ్వతాలు. ఇది పద్ధతేనా? ఇది ప్రజాస్వామ్యంలో న్యాయమైన ముచ్చటేనా చెప్పు ఇక నువ్వే. అన్ని దిక్కులా ఇసొంటి రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి, ఏం చేస్తాం మరి? అరే నాణ్య సూర్రు రాజు పిల్ల, అసలుకైతే నా పని ఏంది చెప్పు. ప్రజల పచ్చాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించుడు అంతే కదా. అట్లా అడిగినందుకు ఇక నువ్వు ఆ అవతల పార్టీలకు సపోర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు కదా,
అందుకే మా సర్కారును ప్రశ్నిస్తాను అని అంటాను. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అంటే సర్కారును ప్రశ్నించినోడు అల్లగా అవతల పాచోళ్ళు దొంగలు లంగలు బచ్చబాదుల ఇదేనా పద్ధతి? నిన్నేందే తాత నన్ను కూడా అంటున్నారే. కానీ ఇసొంటోళ్లకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏం పాడోనే. నమ్మి ఓట్లేసినప్పుడు సర్కారు మనకు పనులు చేయాలి అని వాళ్ళు ప్రశ్నించాల్సింది పోయి ప్రశ్నించేటోళ్లను మాటలంటే ఏమొస్తుంది చెప్పు. పోతే మనకేంది అన్నోడే నిమ్మలంగా ఉంటాడు, 4 మెతుకులు తిని మంచిగా మలుచుకొని సపరేట్గా పట్టాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ రాజుగాడు జరంత మంచోడు, ఓ 4 తీర్ల ముచ్చట్టు తెలిసినోడు, ఊరికి మేలు చేస్తాడు. వాడు సర్పంచ్ అయితే ఊరు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అని వాడిని వెనక మర్ర తిరిగి ప్రచారం చేసిన గంటే గదానికి గిట్ల గిట్ల గిది పద్ధతేనా ఇది? ఏమవుతుంది చెప్పు. సరే సరే, నేను ఆ డబ్బరాజన్నకు 1000 రూపాయలు ఫోన్ పే చేస్తా, పోయి దావకాన్లు చూయించుకోపోవే. తాత అక్క డబ్బులు పంపించింది కదా, నీ 1,00,00,000 మందులను మాకు చాక్లెట్ తీసుకురా. దౌడమించాలి వీకితే దౌడ పళ్ళని రాలే పోడా. ఎల్లికి ఏతు అయితే మళ్ళీకి మండింది అన్నట్టు నా కట్టాలి నాకుంటే మీకు సాక్లెట్లు కావాల్సి వచ్చిందారా? వికురించాలి. అరే దారా మిషన్ కాల్ చేయని నొక్కితే 1 రూపాయి కూడా చూసినావా ఈ పోరగాళ్ళు చల్లగుండా? వీళ్ళు కూడా అట్లా తయారవుతారు అంచనా. పెద్దోళ్ళని చూసి పొలగాళ్ళు కూడా అట్లా తయారవుతారు. వాళ్ళకు పైసలు ఇస్తారో ఇవ్వాలట, లేకపోతే వాడు అట్లా అనుకుంటా పోతాను వీళ్ళ నోళ్ళమ్మ అనుకోట. ఇక పెద్దోడే గసోడు తప్పులు చేసినప్పుడు చిన్న పొలగాళ్ళని వాళ్ళని చూసి పోతే తయారు కారా? అయితే కానీ ఏ పొల్ల 1000 రూపాయలుగా ఫోన్ పోయి కొట్టే డబ్బరాజు కానీ పొలక ఫోన్కు నీ దాకాలో అనే శాతం అవుతుంది. వచ్చిందా రారా ఫోన్ పే చేసినా గానీ పో ముసలోడా. చూసిండ్లు కదా పబ్లిక్, మొదటి విడత ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇగో చాలా జాగల్లా గిదే కథ అవుతున్నది. ఓటమిని తట్టుకోలేక గెలిచినోళ్ల మీదికి, వాళ్ళను గెలిపియడానికి తిరిగినోళ్ల మీదికి లొల్లులు జాడాలకి పోతున్నారు. రాజకీయాలల్లా గెలుపు ఓటములు సహజం. ఓడిన ప్రజల కష్ట సుఖాలలో భాగమైతే ఇవాళ ఓడగొట్టిన ప్రజలే మళ్ళా ఏదో ఒక రోజు గెలిపిస్తారు. కాబట్టి గెలిచినోళ్ళు ప్రజలకు సేవ చెయ్యండ్రి, ఓడినోళ్ళు ప్రజల మధ్యలోనే ఉండుండ్రి. అంతేగాని ఇట్లా కక్షలు పెంచుకొని లేని లొల్లులు మోపు చేసుకోకుండ్రి, సరేనా?